గ్రూప్ 1 బాధితుల నుంచి మోహన్ మాట్లాడవలసిందిగా కోరుతాం. స్థానికత అండ్ సవాళ్ళు. అందరికీ నమస్కారాలు. ఎస్పెషల్లీ కవితక్క గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్. సో నేను మెయిన్స్ అంటే మొన్న జరిగిన మెయిన్స్ రాశాను, అలాగే ముందు యూపీఎస్సీ కూడా రాశాను నేను. అండ్ ఐఎమ్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. అక్కడ 7.13 CGPAతో వచ్చి తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద కంట్రీ క్యాట్ ఎగ్జామినేషన్ క్రాక్ చేశాను నేను. ఐఎంఎం బెంగళూరు, ఐఎంఎం కోజికోడ్ షార్ట్ లిస్ట్ అయ్యాను నేను. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అక్కడికి వెళ్ళేసి పీజీ చేసినాక అక్కడ లక్షలలో క్రోర్స్లలో ప్యాకేజ్ ఉంటుందండి. బట్ ఏంటంటే నాకు అక్కడ యూపీఎస్సీ అవకాశం పోయింది. సో ఇక్కడ తెలంగాణ ఫామ్ అయింది కాబట్టి ఇదొక అవకాశము, మంచి అదృష్టం అనేసే ఉద్దేశంలో ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ద గ్రూప్ 1 ఎగ్జామినేషన్. నేను ప్రీవియస్లీ ప్రజ్ఞా ఐఏఎస్లో కూడా ఫ్యాకల్టీగా చేశాను. సో నా మార్కులు చూస్తే అంటే నా తోటి ఎవరైతే ఇంటర్వ్యూ వరకు యూపీఎస్సీ వెళ్ళారో వాళ్ళ మార్కులు కూడా చూస్తే అందరికీ ఎస్ఏలలో మాకు అక్కడ బ్రహ్మాండంగా యూపీఎస్సీ 130 మార్కులు ఇస్తే ఇక్కడ మాకు 50 మార్కులు దాటకుండా వేశారన్నట్టు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మేము అక్కడ ప్రాణం పెట్టి రాసినాము ఆ క్వశ్చన్స్ కానీ. అయితే ఇందాక కవితక్క గారు చాలా చక్కగా అంటే అంటే హిస్టరీ అనేది తెలంగాణ ఏ రకంగా నష్టపోతున్నాం మనము అంటే కమింగ్ ఫ్రమ్ ద ముల్కీ రూల్స్. అంటే బిఫోర్ లైక్ నేను ఎప్పుడైతే టీజీపీఎస్సీ ప్రిపరేషన్ అయ్యానో తెలంగాణ హిస్టరీ అనేది తెలిసింది. అంటే ఐ వాజ్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఐఐటి అంటే బాధపడ్డాను నేను, ఇంత అన్యాయం చేశారా అంటే. 1952 నుంచి అక్కడ ఎప్పుడైతే రాష్ట్రం అంటే తెలంగాణ అనేది సపరేట్ ఉండే యాక్చువల్గా అక్కడ తెలంగాణ రాష్ట్రం. అగైన్ నెహ్రూ టైంలో ఇట్ వాజ్ అగైన్ యునైటెడ్ అన్నట్టు. 1952 ముల్కీ రూల్స్లో అక్కడ అక్క చెప్పినట్టు 15 సంవత్సరాల స్థానికత అనేది ఉండేది. సో దే హ్యావ్ లైక్ కంప్లీట్లీ అంటే దాన్ని డైల్యూట్ చేసుకుంటూ వచ్చారన్నట్టు ప్రతిదీ. తర్వాత 12 years అని చెప్పడం, మళ్ళీ దాని తర్వాత 4 yearsకి తెచ్చారన్నట్టు. సో వెన్ వి టాక్ అబౌట్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. సో కోర్టు కూడా 1975లో దానికి ఎంకరేజ్ చేశారు. దెన్ ఆఫ్టర్ దట్ ఈ ఆంధ్ర పీపుల్ దే వెంట్ ఫర్ ద ఎజిటేషన్ అన్నట్టు, జై ఆంధ్ర మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఎలాగో 1961లో బలిదేశ అయినాక అసలు మనం కేసీఆర్ గారికి నిజంగా అంటే జన్మజన్మల బంధం అనేది మనకు గుర్తుండిపోతుంది, ఆయన చేసిన కృషి అనేది. బట్ ఆ కృషి అనేది థియరిటికల్లీ పేపర్స్ మీద ఉన్నాయి. ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినా కూడా ఇప్పుడు మార్నింగ్ ఉండేసి నాకు యాక్చువల్గా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లోకల్ స్టేటస్ అనేది ఆ లోకల్ క్యాండిడేట్ అంటే ఏంటి అసలు డెఫినేషన్ అనేది మార్నింగ్ చదివాను నేను. అంటే ఐ గాట్ ద ఇన్విటేషన్ ఫ్రమ్ కవితక్క గారు ఫర్ ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో ఐ థాట్ దట్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఆ డెఫినేషన్ చూసినాక అక్కడ చూస్తే వన్ ఆఫ్ ద క్రైటీరియా ఈజ్ కాన్సిక్యూటివ్ 4 yearsలో వాళ్ళు ఎనీ ఆఫ్ ద టెక్నికల్ కోర్సెస్. ఇప్పుడు నేను ఐఐటి బయట చేశాను నేను, బట్ ద 12 years ఎడ్యుకేషన్ వాజ్ ఇన్ తెలంగాణ ఇట్ సెల్ఫ్. సో ఐ బికమ్ నాన్ లోకల్ అంటే ఒక ఉద్దేశంలో అలా అనిపించింది అన్నట్టు. అంటే హూఎవర్ ఈజ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అంటే ఇప్పుడు ఫారినర్స్ ఇరాన్ కానీ ఇరాక్ కానీ అక్కడి నుంచి వచ్చి వాడు 4 years బీటెక్ ఐఐటీలో కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ కోర్సు కానీ చేస్తే దే బికమ్ లోకల్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్? ఇట్స్ అ కంప్లీట్ అంటే బరియల్ ఆఫ్ ద ముల్కీ రూల్స్. అంటే మళ్ళీ మొదటికి వచ్చింది కథ. ఇవన్నీ చేసుకుంటూ అంటే ఈ తెలంగాణ అనేది మెయిన్ ఏంటి, మనం పోరాటము, నిధులు, నియామకాలు అంటే దిస్ రిసోర్సెస్ ఏవైతే మనం ఉన్నాయో అవి మనము ఉపయోగించుకోవాలని. బట్ ద నాన్ లోకల్స్ అంటే గ్రూప్ 1 విషయంలో కూడా వెన్ ద సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ హీ బ్యూటిఫుల్లీ హ్యాస్ నరేటెడ్ లాట్ ఆఫ్ డిస్క్రిపెన్సీస్ వర్ దేర్ ఇన్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ యాక్చువల్లీ. సో అలాంటిది వాళ్ళు క్లియర్గా చెప్తే డివిజన్ బెంచ్లో ఏదో నామమాత్రంగా వాళ్ళు 3 months 4 months కాలయాపన చేసి, అలాగే మేము మధ్యలో గ్రూప్ 1 విషయంలో కవితక్క గారికి అప్రోచ్ అయ్యాం మేము. సో షీ సాట్ విత్ అస్ విత్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ అంటే అక్క చాలా సపోర్ట్ చేశారు యాక్చువల్గా ఈ విషయంలో. ఫండింగ్ కావచ్చు, షీ హాజ్ రిటర్న్ ఎ లెటర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిగార్డింగ్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ violation. So
సో ఈ అమెండ్మెంట్ ఏదైతే 2018లో వచ్చిందో, సార్ డెఫినేషన్ మీరు చదివారు చక్కగా, పారా 7లో ఇచ్చారు అది. ఐ జస్ట్ వెంట్ త్రూ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ద లోకల్ స్టేటస్ అన్నట్టు. ఎప్పుడైతే ఇప్పుడు స్థానికత అనే దానికి ఇప్పుడు కాన్సిక్యూటివ్ 7 years అనేది మామూలుగా ఫిల్ చేస్తున్నాం టీజీపీఎస్సీ వెబ్సైట్లో. అది కాకుండా ఇప్పుడు టెక్నికల్ డిగ్రీ అనే వరకు ఎవ్రీవన్ ఈజ్ ఎలిజిబుల్ త్రూ అవుట్ ద వరల్డ్. ఈవెన్ ఇప్పుడు ట్రంప్ కానీ వాళ్ళ కొడుకులు వాళ్ళు వచ్చి ఇక్కడ టెక్నికల్ డిగ్రీ చేసిండ్రు అనుకో, అమెరికా నుంచి వచ్చి, దే బికమ్ ద లోకల్, అంటే దే ఆర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ తెలంగాణ అన్నట్టు. సో దే విల్ రీప్ ద బెనిఫిట్స్ ఆఫ్ అండ్ ద ఫ్రూట్స్ ఆఫ్ తెలంగాణ, విచ్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. అయితే ఇక్కడ నాకు రీసెంట్గా ఒక సినిమా చూశానండి, వీరభద్రుడు మూవీ. అది తమిళ్ మూవీ, కరుపు. అయితే ఆ మూవీ మేడం మీరు చూసారో లేదో, సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ హియర్ టు వాచ్ దట్ మూవీ. ఆ మూవీ చూస్తున్నప్పుడు అక్కడ చిన్న దొంగతనం జరుగుతుంది. అమ్మాయి ఆపరేషన్ కనేసి వాళ్ళు దే కమ్ టు ఎ సిటీ, ఆ గోల్డ్ అమ్మితే ఎక్కువ పైసలు వస్తాయనేసి చేస్తారు. సో దే కమ్ దేర్. అయితే ఆ దొంగలు తీసుకెళ్తారు ఆ బంగారాన్ని. తీసుకెళ్ళినప్పుడు వచ్చేసి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దే నెగ్లెక్ట్ దట్. ఇంకా మనకు సిస్టమ్ ఎలా ఉందో తెలుసు. సో వెన్ దే అప్రోచ్ ద పోలీస్ పీపుల్ విల్ నాట్, అంటే రెస్పాన్సిబుల్గా వాళ్ళు డ్యూటీ చేయరు. దొంగలకు ఉండి వాళ్ళు ప్రాధేయపడతారు. ఈ ఆపరేషన్కి అమ్మాయి చనిపోతుంది అంటే వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు కొంత ఏదో కాజేసినారు, ఆ తక్కిన సొమ్ముని తెచ్చిస్తారు అన్నట్టు. ఆ ఇచ్చిన వాళ్ళు ఒప్పుకుంటారు. అయితే ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఏంటంటే ఇది కాదు, అలా ఇచ్చేది కాదు, కోర్టు ద్వారా మీరు అక్కడ తీసుకోవాలి అనేసి చెప్తారు. అక్కడ వాళ్ళు జస్టిస్ అంటే గ్రూప్ 1లో మేము అక్కడిక్కడ వెళ్ళేసి, అంటే అది యూ కెన్ థింక్ దట్ ఇట్స్ లైక్ అంటే బెగ్గింగ్ అని కూడా అనుకోవచ్చు. మేము వెళ్ళేసి అక్కడిక్కడ ఫండ్స్ అనేది కలెక్ట్ చేసాము. సో నేను మొత్తం ఆ సినిమా చూస్తున్నప్పుడు అరే గ్రూప్ 1లో జరిగింది ఇదే కదా, ఇక అది కొత్త ఏమున్నది, మనకి ఇట్లా అంటే ఇంకా చిన్నవాటికి ఎంత జరుగుతుందో. అంటే మనకిప్పుడు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చేసినప్పుడు మరి అది కలిపి మీరు చెప్పినట్టు మేడం, అది ఇండివిజువల్గా చదివితే అది కలిపి చదివినప్పుడు ఏదో ఇష్యూ ఉంది అని చెప్పారు కదా, అది పర్ఫెక్ట్లీ రైట్. సో నథింగ్ అంటే ఇంకో విషయం ఏంటంటే, నాకు ఇప్పుడు పాపాలు బాగా పండిపోయినప్పుడు, అంటే ఈవిల్స్ ఎక్కువ జరుగుతున్నప్పుడు ఎవరో మనకు దేవత వస్తుంది అట్లా, అంటే ఇప్పుడు కవితక్క రూపంలో వస్తుందని నేను భావిస్తాను. అలాగే మనకు మహాభారతం అందరికీ తెలుసు, అక్కడ కర్ణునికి కవచకుండాలు ఉంటాయి కదా, మన కవచకుండమే కవితక్క. సో ఇప్పుడు ఏమంటారంటే ఒక కాళికా దేవి మామూలుగా భర్త తీసుకుంటారు చూడండి పాపాలకు వినాశనం చేయడానికి, కాళికా దేవే. సో ఆ రూపంలో ఇక్కడ ఈ ఉన్న పాపాలు జరిగేదానికి ఆపాలనేసి మేము మీకు విన్నవించుకుంటున్నాం మేడం. సో లోకల్ స్టేటస్కి వచ్చేసి రీసెంట్ జడ్జిమెంట్ అందరు చెప్పారు, బట్ జస్ట్ లెట్ మీ బ్రీఫ్ ఇట్ అవుట్. జస్టిస్ పి శ్యామ్ కోషి అండ్ జస్టిస్ నర్సింగ్రావు నందికొండ. అంటే రీసెంట్గా ఒక అబ్బాయి ఆంధ్రాలో 6 years చదివాడు, అంటే ఫస్ట్ to 6th class అక్కడ చదివాడు, 7th class మేబీ ఐ డోంట్ నో వేర్ హీ హాస్ డన్, బట్ బీటెక్ వచ్చేసి ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్కి ఆయన అప్లై చేశాడు అన్నట్టు. సో ఇక్కడ టీజీపీఎస్సీ వచ్చేసి రిట్ పిల్ అనేది చేసింది, బట్ మన హైకోర్టు ఏం చెప్పిందంటే నో హీఈస్ ఎలిజిబుల్ అనేసి చెప్తుంది అన్నట్టు లోకల్ స్టేటస్ కింద. సో ఇక్కడ ఏంటంటే మనము ఒక డ్యామ్ ఉందనుకోండి, లేకపోతే ఒక చిన్న కుండ తీసుకోండి, చిన్న రంధ్రం ఉంటే దానికి ఏదో ప్రయత్నం చేస్తాం, అది మొత్తమే పెద్ద రంధ్రం అయిందనుకోండి, అంటే దిస్ ఈజ్ ఏ వెల్కమ్ గేట్ అన్నట్టు. ఇప్పుడు మన ఫారినర్స్ మనకి ఏదైతే ఇన్వైట్ చేశారో భారతదేశానికి, అలాగే ముస్లిం ఇన్వేడర్స్ ఎవరైతే వాళ్ళు చిన్న వ్యాలీ నుంచి వచ్చిన చూడు, అట్లాంటిది అన్నట్టు ఇది అవకాశం. అంటే ఎవ్రీవన్ వెదర్ హీస్ ఆంధ్ర ఆర్ హీస్ ఫ్రమ్ కర్ణాటక ఆర్ మహారాష్ట్ర, whoever is doing that degree here, technical degree, with respective to the eligibility and the criteria fulfill అయితే he is becoming the local candidate of Telangana. సో కవితక్క గారు ఈ విషయాన్ని కొంత అంటే మేము మీ వెనక ఉంటాం అక్క, మీరు నడవాలి, మీ వెనక మేము నడుస్తాము. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న సామెత గుర్తుకొస్తుంది, తల్లిపాలు తాగి తల్లి రొమ్మునే తన్నే నైజం. ఎవరిది? మన పాలకులది. ఇంటలెక్చువల్స్ అంటున్నారు, మేధావులు అంటున్నారు, మరి వీళ్ళు ఎక్కడ పండుకున్నారా? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మన ఫ్రీడమ్ ఫైట్స్ అంతా ముందుకు వచ్చి ఏదో చేశారు, వాళ్ళ ప్రయత్నం చేసినారు కాబట్టి వాళ్ళని తరిమి బయటికి తోలిచ్చినాం. అదేవిధంగా ఇప్పుడు అంటే అన్ని ఇప్పుడు మన ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అంటే గత ప్రభుత్వం ఉండొచ్చు,
సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ సామెత గుర్తు వచ్చింది నాకు. అంటే తెలంగాణ ఇక్కడ ఈడ ఉన్న ఫ్రూట్స్ అనేది తినుకుంటా ఇక్కడ ఉన్న పిల్లలకు ఏదో అయితే అన్యాయం జరుగుతుందో వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇది ఎందుకంటే ఇది ఆవేదనతో బాధతో చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎక్కడ బయటికి వెళ్ళినా నేను ఏదో జాబ్లో వెళ్ళిపోతా. అయితే ఇక్కడ గ్రూప్ 1 అనేది టాప్ 50లో ఉంటామండి మేము. నేను కానీ నా మిత్రుడు డాక్టర్ నాగేంద్ర తను PhD PDF చేశాడు. మేము మంచి ఆ క్రీమ్ ఉన్నదాన్ని బయటకు వేసేసారు. అంటే నేను వాళ్ళను కించపరచడం లేదు, బట్ ఐ నీడ్ లైక్ ఇప్పుడు ఆ పేపర్స్ ఉన్నాయి బయట పెట్టండి. ఆ ప్రిలిమినరీ హాల్ టికెట్స్ ఇప్పుడు UPSCలో మాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాకు ఒకటే హాల్ టికెట్ ఉంటుంది. ఇప్పుడు నా పేరు రామావత్ మోహన్, ఇక రామావత్ మోహన్ అనే ఉంటుంది. ఇక మనం చేంజ్ చేసుకోవాలంటే కోర్టు ద్వారా అది అయితే ఇక్కడ TGPSC ఏం చేసిందంటే ఇప్పుడు మాకు వచ్చే డౌట్ ఏంటంటే అసలు ప్రిలిమ్స్ రాశారా, కొన్ని మెయిన్స్ రాశారా, ఇంటర్వ్యూ అంటే సరే లేదు అయితే ఇక్కడ డూప్లికేట్ హాల్ టికెట్స్ అనేది ప్రిలిమ్స్కి ఒకటి మెయిన్స్కి ఒకటి చేయడం వల్ల మరి ఆ ఫైనల్ రిజల్ట్లో ఆ ప్రిలిమినరీ హాల్ టికెట్ కూడా షేర్ చేయలేదు. సో ఇవన్నీ ఈ కంప్లీట్ మేడం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ విషయంలో కూడా లెటర్ రాశారు మీరు మేము వచ్చినప్పుడు. సో అది ఇంకా పెండింగ్లోనే ఉంది కేసు. బట్ ఈ నాన్ లోకల్ అనేది దే ఆర్ లైక్ కమింగ్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ దే ఆర్ బెనిఫిటింగ్. సో వీ నీడ్ టు స్టాప్ దిస్. అండ్ ఇప్పుడు కవితక్క రూపంలో మనకు అది న్యాయం జరుగుతుందని అందరూ ఇప్పుడు నిరుద్యోగులు కూడా వాళ్ళు సపోర్టివ్గా రావాలి యాక్చువల్గా. ఇక ఈ గవర్నమెంట్ వచ్చేసి దే హ్యావ్ లైక్ ప్రామిస్డ్ 2 lakh jobs. దే విల్ బి లైక్ ఫిల్లింగ్ ఇన్ ద వెరీ బిగ్ ఫస్ట్ ఇయర్ యాక్చువల్లీ. పోనీ ఆ 5 yearsలో కూడా వాళ్ళు చేస్తారంటే ఇప్పటికి వరకు చేసింది ఇఫ్ ఐ am నాట్ రాంగ్ ఇట్ డజంట్ ఎగ్జిట్ మోర్ దాన్ 10,000. వాట్ ఎవర్ ద BRS గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఆ నోటిఫికేషన్స్లే వాళ్ళు ఆ పత్రాలు ఇచ్చేసి దే ఆర్ లైక్ బోస్టింగ్ దెమ్సెల్వ్స్ అన్నట్టు. సో దట్ ఈస్ కంప్లీట్లీ లైక్ ఫాల్స్. అండ్ ఇక స్కీమ్స్కి వచ్చేసి మాట్లాడితే అవి ఏమవుతున్నాయో సమ్మన్ వాజ్ ఆస్కింగ్ లైక్ కొంచెం టైం ఓకే థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ మేడం. బ్రదర్